సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. జరిగింది 29 స్ట్రాంగ్ రూమ్స్ లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు, ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి. ఎక్కువ మందిని ఒకేసారి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శారవాణిమూర్తి గారు, దమ్మలపాటి చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయనని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనేక సంస్కరణలకి కేంద్ర బిందువు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే సాగునీటి రంగం కానీ, అలాగే సాంఘిక సంక్షేమం కానీ, అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇలాగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి కూడా ఆయన మారుపేరు, అలాగే ధైర్యానికి కూడా ఆయన మారుపేరు. సైమన్ కమిషన్ని గోబ్యాక్ అని చెప్పని మద్రాసు నగరంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి దీశాలి ప్రకాశం పంతులు గారు. ఆయన ముఖ్యమంత్రిగా కొద్దికాలం పనిచేసినప్పటికీ కూడా అనేక సంస్కరణలకి ఆయన ఆద్యుడు. కాబట్టి ఈరోజు ఆయన్ని ఘనంగా ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో మా ప్రభుత్వం కూడా నడుస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోమవారం ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీస్కు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి నిరసనలో అనుమతి లేదని వెనక్కి పంపారు. కార్మికులు మోకంబడిగా ఐక్యంగా సమ్మెలోకి వచ్చారు. సమ్మెలోకి వచ్చినందుకు వాళ్ళ డిమాండ్స్ మీద వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్య పరిష్కారానికి కనుక ఒక సమస్య ఎల్లుండిలోపు, మిగిలిన సమస్యలు 15వ తేదీలోపు పరిష్కారం కానట్లయితే యథావిధిగా సమ్మె కొనసాగుతుందని చెప్పనని ఇదొక బూసిని చూపిస్తూ ఉన్నారు. ఇది కాలనీ రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి పోలీసులు, కంపెనీ రెండూ కలిసి పోలీసు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంది. అడిగేటువంటి వాడు నా జీతం ఇవ్వండి అని చెప్పనని అడిగేటువంటి దానికి కూడా ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఒకళ్ళని అటు ఒకళ్ళని ఇటు చెదరగొట్టేసి ఇక్కడ ఎవరో ఉండకూడదు, ఇది 30 144 అని చెప్పనేటువంటి
పద్ధతుల్లో చేయటం అనేది కూడా పోలీసులు కూడా జీతాలు ఆగితే మీకు తెలుస్తుంది ఆ బాధ. జీతం ఆగితే వాడి ఇంటద్ది కట్టాలి. వాడు 20వ తారీఖు ఎవడ కడతాడు ఇంటద్ది? పోలీసు కట్టుద్దా? లేదు ఇంకెవడ ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి కడతాడా? అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులు లేకుండా పీస్ఫుల్గా మేము మాట్లాడుకోవటానికి వచ్చామన్నప్పుడు దానికి పోలీసు కూడా తగినటువంటి విధంగా స్పందించాలి, సహకరించాలి. అంతకంటే భిన్నమైనటువంటి ఇది వస్తే మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే రాబోయే కాలంలో పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పదలిచాం. కంపెనీకి సంబంధించి ఎల్లుండిలోపు శాలరీ పడేటట్టుగా చేయాలని చెప్పనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి, అనంతపురం, మాచర్లో జరిగిన అలర్ల విధ్వంసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ల ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ పాత్ర ఉందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం అన్నారు. రెచ్చగొట్టి హింస ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లాలా, పోలీసు వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా కనిపించాలా, అభద్రతా భావంతో వైఎస్ఆర్ పార్టీ ఉందనేటువంటి ఒక భ్రమని సృష్టించడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే నిన్న జరిగినటువంటి అనంతపురంలో జరగనివ్వండి, తిరుపతిలో జరగనివ్వండి, మాచర్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి, ప్రజలకు కూడా కనపడి. ఇంకా దీని మీద సిట్ వేయటం, దాని ముందు అనిల్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని మా మీద పోలీసుని ప్రయోగించి ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా రావాల్సినటువంటి ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించారు, అందువల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఓడిపోబోతున్నామని స్పష్టంగా చెప్పినట్టుగా చెప్పారు. దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ ఐపాక్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకేదో బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని విజయవాడలో తను మాట్లాడుతూ పంచావట్టాభి రామస్వామి దేవస్థానాన్ని సందర్శించిన జోగి రమేష్. విజయవాడ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం గుణదల, మాచవరం ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు.
రాజేశ్వరిపేటలో పర్యటించిన సిహెచ్ బాబురావు తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ నీతి కబుర్లు చెప్తూనే ధన రాజకీయాలు నడిపారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక, డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, నేను చేసిన కృషి, పోరాటాలు వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద పెద్దవాళ్ళు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోడ్ అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోడ్తో సంబంధం ఏమీ లేదు. అది నిరంతరం పనులు జరగాల్సిందే. ఎన్నికల కోడ్ వచ్చిందని కరెంటు బిల్లు ఆపారా? ఎన్నికల కోడ్ వచ్చిందని ఇంటి పన్ను కట్టించుకోవడం ఆపుతున్నారా? ఎన్నికల కోడ్ ఉందని ప్రభుత్వం ఏ పన్ను వసూళ్ళు ఆపారు? పనులు చేయటాన్ని ఎందుకు ఆపాలి? అందుకే ఇవాళ రాజరాజేశ్వరిపేటలో పర్యటిస్తూ ఉంటే డ్రైనేజీ పొంగి పొరుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు, పారిశుద్ధ్యం దెబ్బతినుంది, చేసుకోవడానికి కావాల్సిన పని లేదు, ఆదాయం లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి మాత్రం ఈ పార్టీల దగ్గర డబ్బు ఉంది. అదే ప్రజలకి సంక్షేమం అందించడానికో, ప్రజలకి సేవ చేయటానికో, ప్రభుత్వం నుంచి ఇవ్వటానికో దానికి మాత్రం డబ్బు కదువైపోతాం. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ బెయిలబుల్ వల్ల సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. నమస్కారం అండి. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్, ప్రత్యేకంగా జమ్మలమడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్, కమోషన్ మళ్ళా జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ 1st of June to 6th of June, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్, అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్. దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్, విక్టరీ సెలబ్రేషన్స్ are not permitted. Let me repeat that again. 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ is in force. No rally, no celebration, no procession is permitted at all. Nothing whatsoever. No gathering of people shall be permitted above 5 persons anywhere. So we will be maintaining a curfew kind of a situation in Jammalmadu town and other areas of the constituency where we feel or we have information that disturbance జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేస్తే, శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వీఆర్ రెడీ టు use legal and all the administrative means to prevent any disturbance.
దాని గురించి చాలా పకడ్బందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది. ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ దానిపైన చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.